హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి టేబుల్లో ఉన్న డేటాని ఎలా అప్డేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో మన టేబుల్లోకి డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనకి ఆల్రెడీ టేబుల్లో ఉన్న డేటాని సెట్ అండ్ కండిషన్స్ ఉన్న, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క నేమ్ ఉందనుకోండి, ఆ నేమ్కి సంబంధించిన డేటాని ఎలా అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఉన్న శాలరీ 10,000కి ఇంక్రీజ్ అయితే ఎలా అప్డేట్ చేయాలి, లేకపోతే 10,000 ఉన్న శాలరీ 5,000 డిక్రీజ్ అయితే, అంటే ఏమైనా డేటా ఏమైనా చేంజెస్ వస్తే మనం టేబుల్లో ఉన్న డేటాని ఎలా అప్డేట్ చేస్తామో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హౌ టు అప్డేట్ పర్టికులర్ డేటా ఇన్ ఏ టేబుల్ ఇన్ ఏ డేటాబేస్. మనకి డేటాబేస్లో ఉన్న టేబుల్లో ఉన్న డేటాని అప్డేట్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి MySQL సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో మనకి SQL సర్వర్ నేర్చుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకసారి జూమ్ ఇన్ చేసి మన డేటాబేస్లో ఏమన్నా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఫస్ట్ అని చెప్పి ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా డేటాబేస్. దాంట్లో స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది కదా. సో స్టూడెంట్ అనే టేబుల్కి కాలమ్స్ ఏమున్నాయి, స్టూడెంట్ ఐడి, నేము, ఏజ్ అండ్ యావరేజ్ ఉన్నాయి కదా. సో ఈ టేబుల్లో కొంచెం డేటా ఉంది. ఆ డేటా ఫస్ట్ ఏంటో ఒకసారి ప్రింట్ చేసుకుందాం. సో డేటా ఏంటంటే ఎలా ప్రింట్ చేసుకుంటాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇక్కడ రన్ చేస్తే మనకి ఇక్కడ ఏమైంది, స్టూడెంట్ మొత్తం ఫైవ్ డేటా ఉన్నాయి, 5 rows ఉన్నాయి కదా, 5 people's డేటా. సో ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టూడెంట్ 4 అండ్ స్టూడెంట్ 5 తర్వాత ఇక్కడ స్టూడెంట్ ఏజ్ అండ్ స్టూడెంట్ యావరేజ్ మార్క్స్ లేవన్నమాట. కొంతమందికి ముగ్గురికి టాప్ త్రీ పీపుల్కి ఇక్కడ మనకి లేవు కదా. సో ఇప్పుడు లేవు కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే అప్డేట్ చేస్తాను. సో ఇక్కడ అప్డేట్ ఎలా చేస్తున్నాను చూడండి. అంటే ఇక్కడ స్టూడెంట్ ఏజ్ అండ్ స్టూడెంట్ యావరేజ్ లేవు కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇవి ఫిల్ చేస్తాను అన్నమాట, ఎందుకంటే అప్డేట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఎంటీగా ఉండకూడదు కదా డేటా. సో అందుకని చెప్పి ఎలా అప్డేట్ చేస్తాను చూడండి. సో అప్డేట్ అనే ఒక కీవర్డ్ యూస్ చేస్తున్నప్పుడు సో అప్డేట్ క్వెరీ ఫస్ట్ అప్డేట్ అని రాసిన తర్వాత ఏ టేబుల్ని అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో, ఏ టేబుల్లో డేటా అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేము. సో ఇక్కడ ఏంటి టేబుల్ నేము స్టూడెంట్. దాని తర్వాత సెట్ అని చెప్పి అదే మనకు ఇప్పుడు వాల్యూ ఏమైతే వాల్యూ ఇవ్వాలో అప్పుడు ఆ వాల్యూ ఇచ్చుకోవాలి. ఇక్కడ స్టూడెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇస్తానంటే 15 ఇస్తాను. అంటే మనకి స్టూడెంట్ ఏజ్ 15 ఇచ్చుకుంటాను అన్నమాట డిఫాల్ట్గా. ఇక నేను ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలా రన్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం స్టూడెంట్ కాలం ఉంది కదా, స్టూడెంట్ ఏజ్ కాలం ఉంది కదా, ఈ కాలం అంతా 15 వచ్చేద్దాం అన్నమాట. అంటే 16 ఉంది కదా, 16 కూడా 15 కింద వచ్చేద్దాం అన్నమాట. సో మనకు అందుకనే కండిషన్ యూస్ చేసుకోవాలి. కండిషన్ యూస్ చేయకుండా అప్డేట్ క్వెరీని యూస్ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా కండిషన్ యూస్ చేయకపోతే ఏమవుతుందంటే మొత్తం ఆ కాలంలో ఉన్న డేటా మొత్తం ఇక్కడ మనకి ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇచ్చామో ఆ వాల్యూతో ఇక్కడ చేంజ్ అయిపోద్ది అన్నమాట. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 years ఉన్న వాళ్ళు కూడా 15 అని వచ్చేద్ది అన్నమాట. అందుకనే మనకి కంపల్సరీగా కండిషన్ వాడాలి. ఆ కండిషన్ ఎలా వాడాలంటే అప్డేట్ సెట్ స్టూడెంట్ ఏజ్ ఈక్వల్ టు 15 అని రాసిన తర్వాత వేరేని పెట్టి, అంటే ఎక్కడ చేంజ్ చేయాలో, అంటే ఎక్కడ అప్డేట్ చేయాలో చెప్పడానికి వేరని చెప్పి స్టూడెంట్ _ ఏజ్ ఈజ్ నల్. అంటే నల్ ఉన్న చోట, అంటే స్టూడెంట్ ఏజ్ ఎక్కడైతే నల్ ఉందో అక్కడ మాత్రమే మనకి అప్డేట్ చేయమంటున్నాను అన్నమాట వాల్యూని, ఏజ్ వాల్యూ 15 కింద. అర్థమైంది కదా. సో ఇక్కడ ఫస్ట్ అప్డేట్ అని చెప్పి మనకి ఏ టేబుల్ అయితే అప్డేట్ చేయాలో ఆ టేబుల్ రాసిన తర్వాత సెట్ అని చెప్పి మన కాలం నేమ్కి 15 అని వాల్యూ ఇస్తున్నాను. ఆ వాల్యూ ఎక్కడ ఇస్తున్నాను, ఎప్పుడు ఇస్తున్నాను, ఆ ఏజ్ అనే వాల్యూ నల్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి 15 ఇక్కడ సెట్ చేయమని, మనకి అప్డేట్ చేయమని చెప్తున్నాను అన్నమాట. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టూడెంట్ ఏజ్ ఇక్కడ త్రీ ప్లేసెస్ దగ్గర నల్ ఉంది కదా, ఈ ప్లేసెస్ దగ్గర మనకి 15తో అప్డేట్ అవుద్ది అన్నమాట. సో అలాగే సేమ్ మనకి స్టూడెంట్ యావరేజ్ కూడా చేద్దాం. సో స్టూడెంట్ యావరేజ్ కూడా చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏజ్కి చేద్దాం. ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి రన్ చేస్తే ఇక్కడ సక్సెస్ఫుల్గా ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిందని చెప్తుంది కదా. సో అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ 3 rows ఎఫెక్టెడ్ అంట. అంటే 3 rows ఎఫెక్ట్ అయింది అంటే 3 rows చేంజ్ అయ్యని అర్థం. ఒకసారి మనం ఇది క్లియర్ చేసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఒకసారి కాల్ చేద్దాం. రన్ చేస్తే ఇందాక ఏజ్ దగ్గర ఇక్కడ మనకి నల్ల ఉన్న ప్రతి చోట మనకి 15 ఏజ్ ఎలా రిప్లేస్ అయిందో చూసారు కదా. సో అలాగే ఇక్కడ స్టూడెంట్ యావరేజ్ కూడా నేను నల్ల ఉన్న ప్రతి చోట 50 మార్క్స్, అంటే 50 మార్క్స్ యావరేజ్ కింద ఇచ్చేద్దాం అనుకుంటున్నాను.
అది ఎలా అప్డేట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ సేమ్ అప్డేట్ అని చెప్పి మన టేబుల్ నేమ్ ఏంటి స్టూడెంట్, దాని తర్వాత సెట్ అని చెప్పి స్టూడెంట్ అండర్స్కోర్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 50 మార్క్స్కి సెట్ చేస్తున్నాను. ఎక్కడ ఓన్లీ ఇఫ్ ఎప్పుడు ఇలా 50 ఇచ్చేస్తే ఏమవుద్దంటే మీకు ఇలా వేరే కండిషన్ ఇవ్వకుండా ఓన్లీ ఇలా సెట్ అని ఇలా రన్ చేస్తే ఏమవుద్దంటే మొత్తం ఇక్కడ 50 బాగా వస్తుంది. ఇక్కడ కూడా మొత్తం ఆల్రెడీ 80 90 ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మనకి 50తో రిప్లేస్ అయిపోద్ది అన్నమాట. అంతే మన డేటా పోద్ది. అలా పోకుండా మనకి ఏం చేయాలంటే స్పెసిఫిక్ కండిషన్ దగ్గర వేర్ క్లాస్ అంటారు అన్నమాట. ఇది వేర్ క్లాస్ అంటారు. సో వేర్ క్లాస్ అంటే వేర్ క్లాస్ అంటే ఏంటంటే ఒక కండిషన్ దగ్గర మాత్రమే చేయమని చెప్తాం అన్నమాట. సో అందుకనే మనకి వేర్ అని చెప్పి మనకి కండిషన్ ఎక్కడంటే స్టూడెంట్ యావరేజ్ ఈజ్ నల్, ఈజ్ అని ఇవ్వాలి, ఈక్వల్ టు నల్ అని కాదు. నల్లకి ఎప్పుడైనా ఈక్వల్ చేసినప్పుడు ఈజ్ నల్ అని ఇవ్వాలి. ఈక్వల్ టు నల్ ఇస్తే ఏమో వర్క్ అవ్వదు. సో ఈజ్ నల్, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాసినా పర్లేదు, స్మాల్ లెటర్స్ రాసినా పర్లేదు. సో ఇక్కడ చూసారు కదా, ఎక్కడ ఓన్లీ యావరేజ్ అనేది స్టూడెంట్ యావరేజ్ అనేది నల్ అని ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే 50తో అప్డేట్ చేయమని చెప్తున్నాం అన్నమాట. ఒకసారి ఇది క్లోజ్ చేసి ఒకసారి రన్ చేద్దాం. సో ఒకసారి రన్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, టిక్ సింబల్ వచ్చింది కదా. సో ఒకసారి జూమ్ అవుట్ చేసి మన సెలెక్ట్ క్వరీ పెర్ఫామ్ చేద్దాం. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సో మనకి ఇక్కడ స్మాల్ లెటర్స్ అయినా పర్లేదు, క్యాపిటల్ లెటర్స్ అయినా పర్లేదు. సో ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి అప్డేట్ పైకి చేస్తాం. సో చూసుకున్నట్లయితే మనకి నల్ల ఉన్న ప్రతి చోట 50 అని వచ్చింది కదా నీట్గా. సో ఇదన్నమాట మనకి అప్డేట్ క్వరీ అనేది. సో అప్డేట్ క్వరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ అప్డేట్ క్వరీలో యూజ్ చేసేటప్పుడు వేర్ క్లాస్ ఖచ్చితంగా యూజ్ చేయాలి, లేకపోతే మొత్తం కాలంలో ఉన్న ప్రతి డేటా మనకి అప్డేట్ అయిపోద్ది అన్నమాట, చేంజ్ అయిపోద్ది. అందుకని వేర్ క్లాస్ యూజ్ చేస్తాం అన్నమాట. వేర్ అంటే మనకి స్పెసిఫిక్ పొజిషన్లో ఎక్కడైతే చేంజ్ చేయాలనుకున్నా అక్కడ చేంజ్ చేస్తాం అన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అప్డేట్ క్వరీ గురించి నేర్చుకున్నాం కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్.